హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శాన్లాగ్స్. నేను మీ ఆదిలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నాన్ వెజ్లో మంచి రెసిపీ అనమాట. నాకైతే నాన్ వెజ్లో కైమా కర్రీ అంటే చాలా ఇష్టం. మా పిల్లలకేమో చికెన్ ఇష్టం, నాకేమో మటన్ ఇష్టం. అందుకే ఒక 2 వీక్స్ వాళ్ళకి నచ్చింది అయితే తర్వాత నేను నచ్చింది ఒక వారం వండుకుంటాను అనమాట. ముందుగా ఒక పెద్ద సైజు ఎల్లుల్లిపాయి అలాగా రబ్బలు అవి ఒలిసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయలు కొంచెం లావుగా ఉన్నాయి కాబట్టి సగం చేశాను అనమాట. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని అవి వెల్లుల్లిపాయ వేగంగానే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసాక అవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అలా వేపుకుందాం. నేను ఒక 1/2 కేజీ కైమా తీసుకున్నాను కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి ఇలా మగ్గుతూ ఉంటాయి అన్నమాట. చూసారా, వెల్లుల్లిపాయ అలా గుడ్లు పలంగా వేసుకుంటే బాగుంటుంది. పచ్చం కూరప్పుడు కూడా బాలింత్రాలకి అలా ఇస్తారనమాట. అలా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం శుభ్రం చేసి పెట్టుకున్న కైమాని మొత్తం ఉల్లిపాయలు మగ్గినాయి కాబట్టి వేసేసుకుందాం. కైమానే కాబట్టి ఒకసారి కడిగితే సరిపోద్ది. మిగతా ఏదైనా అయితే కొంచెం 2-3 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే వీళ్ళే మటన్ కొట్టి అలాగ వాష్ చేసి అక్కడే సగం వాష్ చేసేస్తూ ఉంటారు. అందుకే మనం ఇంటికి వచ్చాక ఒకసారి కడిగేసుకుంటే సరిపోద్ది. కైమా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఈ టైంలో కాసేపు అలా మగ్గనిద్దాం. కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వేడికి అలాగ వాటర్ కైమా దిగుద్ది అనమాట. ఇప్పుడు మనం ఒక చిటికెడు పసుపు, సాల్ట్ ఈ టైంలో వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం. మా వీడియోలు చూస్తున్నారా ఫ్రెండ్స్? చూస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాం. అదే అలాగా ఆయిల్లో మగ్గుతూ ఉంటుంది ఆ కైమాలో ఉన్న వాటర్ అంతా. ఇప్పుడు కొంచెం నేను దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. మొన్నటి వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ రెడీగా ఉండేది. ఇప్పుడప్పుడు దంచి వేస్తున్నాను అనమాట. ఆ స్మెల్ చాలా బాగుంటుంది నాన్ వెజ్కి. అందుకని ఈసారి నుంచి ఏం చేస్తున్నానంటే, నాన్ వెజ్ చేసినప్పుడల్లా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చిన్న రోల్ ఉంది కాబట్టి ఆ రోల్లో దంచేసేస్తున్నాం. అప్పుడు మూత తీసి చూస్తే కొంచెం మగ్గింది కాబట్టి కలిపేసుకొని ఈ టైంలో మనం కారం వేసేసుకుందాం. ఎందుకంటే వాటర్ అంతా ఇంకి ఆయిల్ పైకి తేలింది కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ ఇంకొంచెం వేసుకొని ఎవరి స్పైసీకి తగ్గట్ట వాళ్ళు వేసుకోవచ్చు. ఇది ఒక 1/2 కేజీ కర్రీయే కాబట్టి 2 స్పూన్స్ ఫుల్గా వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక 3 చిన్న టమాటాలే 3 చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా. అంటే ఇది ఉల్లిపాయ టమాటా గ్రేవీ వేసుకుంటే అదొక రకం టేస్ట్ వస్తుంది. ఇవి ముక్కలుగా కోసుకొని వేసుకుంటే అదొక టేస్ట్ వస్తూ ఉంటుంది. నేను టమాటాలు వేసేయంగానే ఎమ్మటే వాటర్ వేసాను. ఎందుకంటే కారము టమాటాలు వేసాను కాబట్టి టమాటాల వాటర్ కూడా ఉంటుంది. ఆ వాటర్కి కూడా కొంచెం మగ్గి అలా గ్రేవీలాగా అవుద్దని చెప్పి నేను ఒక 5 మినిట్స్ అలా ఉంచాక ఒక గ్లాసుడు వాటర్ వేస్తున్నాను అనమాట. ఒక గ్లాస్ వాటర్ సరిపోద్ది. ఎందుకంటే మనం ముందు నుంచి ఫస్ట్ నుంచి ఆయిల్లో మగ్గనిచ్చాము, తర్వాత టమాటాలు వేసాక ఆ వాటర్తో మగ్గనిచ్చాము కాబట్టి ఇప్పుడు ఒక పెద్ద సైజు గ్లాసు వాటర్ సరిపోద్ది. ఇప్పుడు ఈ టైంలో ఉడుకుతూ ఉండగానే మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకుందాం. మామూలు దాంట్లో అయితే తెపాల్లో అయితే ఎంతసేపు ఉడుకుద్దో తెలియదు కాబట్టి చాలాసేపు ఉడుకుతుంది. అందుకే నేను నాన్ వెజ్కి మామూలుగా కుక్కర్ యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే అలాగ ఆయిల్ పైకి తేలే వరకు కూర అలా కనపడుతుంది అనమాట. చూసారా, నాకు ఆయిల్ పైకి తేలింది కాబట్టి కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుంటే ఆ స్మెల్, ఆ అరోమా చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట. టమాటా ముక్కలు కూడా చూసారా చక్కగా
గుజ్జు అయిపోయినాయి కానీ అలా కనబడతాయి అన్నమాట. ఈ టైంలో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలో తింటే సరే సూపర్ ఉంటుంది. ఈ కైమా కర్రీకి రసం, టమాటా రసం పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. మీ ఇంట్లో అయితే కైమా కర్రీ ఇలాగే చేసుకుంటారా? ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరే, నేనైతే ఇలా ఆయిల్ తేలేలాగా చేసేస్తూ ఉంటా. ఎప్పటికప్పుడు ఆయిల్ తగ్గిద్దాం అనుకుంటా. నాన్ వెజ్లో ఇలా కొంచెం ఎక్కువ పడిపోతూనే ఉంటుంది, తగ్గించాలి. కానీ కర్రీ కలిపినప్పుడు అంత కనబడదు, ఇలా ఉడుకుతున్నప్పుడు మాత్రం పైకి తేలిపోద్ది. కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఎలా ఉందో కర్రీ అయితే సూపర్ వచ్చింది.